కన్వర్టబుల్ బెంజ్ SLS 350 ఈ కార్ జనరల్ సర్వీస్ కోసం మా దగ్గరకు వచ్చింది. సర్వీస్ అయితే అయిపోయింది. అన్నని అడిగి ఒక చిన్న రివ్యూ ఇచ్చుకుంటా అన్న కొంచెం సపోర్ట్ చేయండి అని అడిగితే అన్న పర్మిషన్ ఇచ్చిండు. సో తీసుకొచ్చినాం ఇక్కడికి. ఈ కార్ వచ్చేసి V6 ఇంజన్, కన్వర్టబుల్ 2-సీటర్ కార్ ఇది. ఒకసారి ఇంజన్ చూపిస్తాను ఎంత పెద్దగా ఉంటుందని. పెట్రోల్ ఇంజన్, ఇది ఓల్డ్ మోడల్. న్యూ మోడల్ ఇంకా చాలా బల్క్ ఉంటుంది, అంటే ఫ్రంట్ చాలా ఎక్స్టెండ్ అయిపోయి ఇంజన్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. బానెట్ కూడా చాలా హెవీ ఉంది. V6 ఇంజన్ క్లియర్గా చూడొచ్చు, చాలా పెద్ద ఇంజన్ ఇది. ఆయిల్ వచ్చేసి 7 లీటర్స్ పట్టింది ఈ కార్కి. హెడ్లైట్స్కి టింట్ వేసిరు, ఆ హీట్ వల్ల అవి ఫేడ్ అయిపోయినాయి. సో హెడ్లైట్స్కి టింటింగ్ అంటే జస్ట్ వేయించుకొని కొంచెం కొన్ని రోజుల వరకు నడిచేలా ఉంటే ప్రాబ్లంలే, అది పర్మనెంట్ ఉంటే ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. నెక్స్ట్ సైడ్ లుక్ చూడొచ్చు, అలాయ్ వీల్స్ ఉన్నాయి. టైర్స్ వచ్చేసి 17 ఇంచ్ టైర్స్, లో ప్రొఫైల్ టైర్స్ ఇవి. టైర్లకు అయితే దగ్గర దగ్గర 1,00,000 దాకా 4 టైర్లు మార్చాలి అంటే. కన్వర్టబుల్ది చూద్దామంటే అది కొంచెం వర్క్ అవ్వట్లే, ఇష్యూ ఉంది. అది కూడా మేమే సాల్వ్ చేయడానికన్నా ఇంకో రోజు ఫ్రీ ఉన్నప్పుడు పెడతా అన్నాడు. 2-సీటర్ కార్, ఫ్రంట్ సీట్స్ ఆటోమేటిక్ అడ్జస్టబుల్ ఉన్నాయి. అది కూడా కొంచెం వైరింగ్ ఇష్యూ వల్ల అవి కూడా వర్క్ చేయట్లేదు. నెక్స్ట్ బూట్ స్పేస్ చూసుకుంటే చాలా తక్కువే ఉంది. జస్ట్ ఒక చిన్న చిన్న ట్రాలీస్ పెట్టుకోవడానికి వర్క్ అవుతుంది. గ్లాసెస్ డౌన్ అప్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ కీ పుష్ స్టార్ట్ కీ లానే ఉంటుంది, కానీ పుష్ స్టార్ట్ కీ కాదు. నెక్స్ట్ ఇంటీరియర్ వచ్చేసి గేర్ బాక్స్ అడ్జస్ట్మెంట్ ఇక్కడ. నెక్స్ట్ స్టీరింగ్ వీల్ మీద కూడా కంట్రోల్స్ ఇచ్చేసారు. ఈవెన్ పాత మోడల్ అయినా కానీ చాలా వరకు అప్గ్రేడెడ్ ఫ్యూచర్స్ ఉన్నాయి కార్లో. ఇక్కడ స్క్రీన్ కూడా వర్క్ చేయట్లే అనుకుంటా. డాష్ బోర్డ్, ఏసీ వెంచర్, ఏసీది కూడా కంప్లైంట్, మొత్తం కార్లో వైరింగ్ కంప్లైంట్ ఉంది. అదంతా మేమే చేయబోతున్నాము. అవన్నీ సాల్వ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పెయింటింగ్ కూడా ఉందన్నమాట ఈ కార్కి. ఫుల్ రిస్టోరేషన్ అయిపోయిన తర్వాత కూడా ఒక ఫుల్ వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు జస్ట్ కార్ ఇప్పుడు ఎలా ఉంది, తర్వాత మేము చేసిన తర్వాత ఎట్లుంటుంది అనేది ఒకటి అప్లోడ్ చేస్తాను. దీనిది ఒకసారి రివ్యూకి చూస్తాను ఎట్లుంటుందో, సౌండ్ వినొచ్చు. V6 ఇంజన్ కాబట్టి దీని పవర్ ఎక్కువ కాబట్టి సౌండ్ ఇలా వస్తుంది. దీన్ని ఎగ్జాస్ట్ మోడిఫై చేసిన తర్వాత ఒకసారి ఇంకోటి చూపిస్తాను వీడియో. అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.